ఈ అత్యాధునిక సౌకర్యాలతో గోశాలల ఏర్పాటు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఛత్తీస్గఢ్ పర్యటనలో అప్పుడు కేసీఆర్ కేటీఆర్ కలిసి ఛత్తీస్గఢ్లో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నప్పుడు నేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి రైతాంగాన్ని తీసుకొని ఛత్తీస్గఢ్కు పోయినా 10 బస్సులు తీసుకొని రైతాంగాన్ని తీసుకొని ఛత్తీస్గఢ్కు పోయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారిని అక్కడ లైవ్లో కూర్చున్నబెట్టి అక్కడ తెలంగాణ రైతులకు కేసీఆర్ చేస్తుంది ఏంది ఛత్తీస్గఢ్ రైతులకు భూపేష్ బఘేల్ చేస్తుంది ఏంది అనేది అక్కడ లైవ్లో ఆ రోజు తీసుకొని పోతే అక్కడ ఒక ఇప్పుడు మీ గోశాల అది వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్తా ఉన్నా. ఇక అప్పుడు ఇగో अभी तक 2018 से अभी तक 4.4% किसानों को माफी किया 100 से 100% किसानों को माफ. ఇది కేటీ రామారావు చెప్పింది తప్పని మీకు అర్థమైందా లేదా? ఆ రోజు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని తెలంగాణ రైతాంగం ముందు కూర్చోబెట్టి వాస్తవాలు ఏందో చెప్పించిన. అయితే ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మేము ఈ తెలంగాణ రైతాంగం అంతా కూడా వాళ్ళందరినీ వ్యవసాయ క్షేత్రాలు సందర్శించే ప్రయత్నం చేయించిన. అక్కడ ఉన్నటువంటి డీసీసీబీని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొని మొత్తం ఏది ఇగో మొత్తం అన్ని వ్యవసాయ క్షేత్రాలకు సందర్శించినాం. ఇగో గొటాన్లు అంటారు వాటిని. ఏది ఛత్తీస్గఢ్లో ఇక్కడ మీరు ఏదైతే గోశాలలు అనుకుంటారో అక్కడ కూడా గొటాన్లని కట్టిరు. గొటాన్లు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పశువులన్నిటికీ ఆ గొటాన్ ఏర్పాటు చేసి ఆ గొటాన్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనిక ఎరువులు పెండ ఆ తర్వాత రసాయనిక ఎరువులు ఆ తర్వాత ఇగో అప్పుడు బస్సులు తీసుకొని రైతాంగాన్ని తీసుకొని పోయినా చూడు 10 బస్సులు తీసుకొని పోయినప్పుడు 10 బస్సులు తీసుకొని మీడియాను కూడా తీసుకొని పోయినా ఆ గొటాన్లను ఏర్పాటు చేసి ఆ గొటాన్లలో ఎవరెవరైతే పశువులు ఉన్నాయో ఆ పశువులు అందులో పెరుగుతాయి. అందులో పెరిగితే అందులో ఉన్నటువంటి పేడ ఆ పేడను కూడా ₹2 కిలో చొప్పున ప్రభుత్వమే కొని గొటాన్లను అభివృద్ధి చేసి వీటిని మహిళా సంఘాలకు అప్పచెప్పడం ద్వారా అటు పెండ కానీ ఇటు గొర్రెల పెంపకం కానీ ఇటు పశు సంపద కానీ పిడికలు కానీ ఆ పిడికలతోటి బై ప్రోడక్ట్లు తయారు చేసి అగరబత్తీలు ఆ తర్వాత రకరకాలుగా తయారు చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. గొటాన్ల విధానం బయోగ్యాస్ కూడా తయారు చేసి తద్వారా వాళ్ళకు ఒక మంచి ఉపాధి అవకాశాన్ని కల్పించింది అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఒకసారి అధికారులను అక్కడికి పంపైనా సరే అక్కడ గొటాన్ల సిస్టమ్ ఎట్లుండే ఇప్పుడు ప్రభుత్వం లేదు ఇప్పుడు ఉందో తీసేసిరో తెలియదు. కాబట్టి ఆ గొటాన్లకు సంబంధించినటువంటి డాటాను ఎట్లా నిర్వహించిన ఏం కథ అని తెప్పించుకొని గోశాలలు అవి చాలా అద్భుతమైన గోశాలలు ఉన్నాయి చూడండి. మళ్ళా మీరు గోశాలను అంటారు కాబట్టి వాటిని ఒకసారి స్టడీ చేయండి. నిజంగా కూడా ఇది గోశాలల అదేంటి కాన్సెప్ట్ మంచిది. ఎందుకంటే మొత్తం కూడా అసలు ఊర్లలో పోయినా కానీ అక్కడ ఆవులు కానీ బర్రెలు కానీ కనిపించకుండా పోతా ఉన్నాయి. అట్లయితే ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆవుల మంద వచ్చేది మంద ఇట్లా వస్తే సాయంత్రం పూట ఏగిల్ వారంగా అటెంకల పోతే పిల్లలు తొక్కుతాయిరా అని చెప్పి ఉంటుండే. కనిపిస్తలేవు. చాలా మంచి కాన్సెప్ట్ కానీ దాన్ని మంచిగా తీసుకుంటే మీ పిల్లలు ఐఐటిఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్.
ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.